ఆలోచన వస్తుంది కనీసం. అంటే సాధారణ జనాల విషయంలో చెప్తున్నాను నేను. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఇది 80% జరిగే అవకాశం లేదు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్, ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఆ 151లో 5 తీసేసి 11కే పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారో, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఎవరన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సరే కొంత ఏమన్నా రియలైజ్ అవుతారేమో, అసలు రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారేమో, దానికి తగ్గట్టుగా మాట్లాడతారేమో అనుకుంటారు. కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ కొన్ని సందర్భాలుగా ఒక 4-5 ప్రెస్ మీట్లు కానివ్వండి, అంతకుముందు నుంచి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా అందులో అసలు అర్థం పర్థం లేని మాటలు, లేకపోతే అబద్ధాలు, అర్ధసత్యాలు, లేకపోతే ఇల్యూజన్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి మనం మాట్లాడితే వారి హయాంలో మనం కట్టిన మెడికల్ కాలేజీలు చూసి అహో అనాలని ఇలా అన్నారు. అహో అనడం ఏంటా అని చూసాం. తర్వాత పరిశోధన చేస్తే అక్కడ ఏమీ లేదు. అంటే కనీసం పునాదన్నా ఉంటే పోనీ ఏమన్నా తర్వాత కడతారేమో అనుకోవచ్చు. సో అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయన ప్రెస్ మీట్లో కూర్చుని ఎలా అబద్ధాలు చెప్తారన్నదానికి ఒక ఎగ్జాంపుల్. అలాగే ఈ ఏడాదిన్నరగా జరుగుతున్న అభివృద్ధిని, అమరావతి రూపుదిద్దుకుంటున్న ఒక విషయాన్ని ఆయన అసలు తీసుకోలేకపోతున్నారు. అందుకనే సూపర్ 6 సూపర్ హిట్ అని ఏదైతే ఒక కార్యక్రమం తీసుకుందో కూటమి ప్రభుత్వం, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అలాంటి ఒక ప్రోగ్రాం తీసుకోవాలంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, చాలా గట్స్ ఉండాలి ప్రభుత్వానికి. ఏ ఒక్క కార్యక్రమం సరిగ్గా జరగట్లేదని ప్రజల్లోకి వెళ్ళినా అబాస్పాలు అయిపోతారు. సో చేస్తున్నారు కాబట్టే వెళ్ళారు. అదే రోజు ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, పెట్టి ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయిందో చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేసి కోర్స్ ఫెయిల్ అయ్యారు. అంతకుముందు మేనిఫెస్టో రీకాలింగ్ విషయం తీసుకున్నప్పుడు ఫెయిల్ అయ్యారు. రకరకాల కార్యక్రమాలు చేసి రోడ్డు మీదకి వచ్చినప్పుడు, అరాచకాలు చేసినప్పుడు ఫెయిల్ అయ్యారు. బహుశా ఈ మధ్య కొంత విరామం ఇచ్చారు. లేకపోతే ఆయన మామూలుగా అయితే యూరియా విషయంలో మనం మాట్లాడింది కాకుండా రైతుల మీద ఆయన ప్రేమలకు పోసిన దానికి యాక్చువల్గా ఏదో ఒక సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ కొంత హడావిడి చెయ్యాలి. మరి ఆ ప్లానింగ్ ఏదో సరిగ్గా జరగలేదో, లేకపోతే కావాలని ఆగారో, కానీ కేవలం ప్రెస్ మీట్కి సరిపెట్టారు. ఇప్పుడు యూరియా గురించి అందరికీ తెలిసిందే, దాని మీద అనేక సందర్భాల్లో మనం చర్చ చేసుకున్నాం. అసలు సమస్య ఎక్కడుంది, ఇంపోర్ట్స్ అవ్వాల్సినవి ఎందుకు అవ్వలేదు, జాప్యం ఎక్కడ జరిగింది, కేంద్రం దగ్గర లోపాలు ఎక్కడున్నాయి, రాష్ట్రం దగ్గర ఏమైంది అన్నీ మాట్లాడుకున్నా ఆయన రైతుల మీద ప్రేమ చూపించాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక కార్యక్రమం. అలాగే మెడికల్ కాలేజీల విషయంలో అసలు నేను టెండర్లే రద్దు చేస్తాను అధికారంలోకి వచ్చాక అని డైరెక్ట్గా బెదిరింపులు. దాన్ని ఏమంటారు అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ కేర్ ఆఫ్ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అనేది ఆయన అధికారంలోకి వచ్చిన డే 1 నుంచే మనం చూసాం. నేను ఇందాక ఇంట్రోలో స్టార్టింగ్ చెప్పినట్టు మారతారేమో అనుకుని ఎవరో కొంతమంది నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు అనుకున్నా, అది కాదు అని ప్రూవ్ చేస్తారు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఇంకా ఆయన అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతుంటే తెలుగుదేశం కీలక నేతలు, అది హోంమంత్రి కానివ్వండి, లేకపోతే గంట గారు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఆయన మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నారు. ఐ డోంట్ కామెంట్, ఎందుకంటే నాకు తెలియదు ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా. ఎందుకంటే మరి హోంమంత్రి అనిత గారు ఆయన లండన్ మందులు వేసుకోవడం మర్చిపోయి మాట్లాడారంటారు. గంట గారు కూడా మందులు వాడట్లేదు జగన్కి ఏదో, నాకు తెలియదు ఆయనకి ఏం సమస్య ఉందో, కానీ మంత్రులే చెప్పాలి వాళ్ళకి ఏమన్నా తెలుసుంటే కనుక. కానీ ఇఫ్ యు టేక్ ఆయన వాడే మాటలు కానీ, లేకపోతే చెబుతున్న అబద్ధాలు కానీ, ఏదో అంటారుగా ఆయనకి ఏమన్నా నిజం చెప్తే నిజాలు మాట్లాడకూడదు, అబద్ధాలే మాట్లాడాలని ఏమన్నా ఉందేమో బహుశా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అన్నారు చూసారా, ఆయన రాజ్యాంగం ఏమన్నా ప్రత్యేకంగా ఉందేమో అని. అంటే అసెంబ్లీ విషయంలో అన్నారు పవన్ కళ్యాణ్ రాజ్యాంగం గురించి, కానీ అలాగే ఆయనకు ప్రత్యేకమైన ఒక సిస్టమ్ ఉండాలి ఆయన ఫంక్షనింగ్ చేసే విధానానికి. ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈయన అసలు రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డేనా? గెలిచారు, 150 సీట్లు వచ్చాయి, ప్రజలు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు చేస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, అది వేరే విషయం. అంటే మచ్చుకు చెప్పుకోవడానికి, సరే అమరావతి అంటే ఆయనకి ఎలాగూ ఇష్టం లేదు, దాన్ని ఎలాగ నాశనం చేయాలా, దాన్ని ఎడారనాలా, శ్మశానం అనిపించాలా, కుక్కలు, పిల్లులు, పాములు, పందులు ఒకటి కాదు, ఆయన ఏం వాడాలో అవన్నీ వాడించారు, మాట్లాడించారు. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు, చెప్తాను మీకు అది. బిఫోర్ దట్ ఏంటంటే, ఈయన ఆ స్థాయి నాయకుడు, ఒక పార్టీకి అధినేత, ఎంత కాదనుకున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు 5 ఏళ్ళు. బట్ ఇప్పుడు ఇంత దారుణంగా, ఇంత చౌకబారుగా ఎలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. బహుశా అందుకే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారేమో. కానీ సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో మాత్రం రాష్ట్రంలోనూ లేకపోతే దేశంలోనూ జగన్మోహన్ రెడ్డిని మించిన నాయకులు అయితే ఉంటారని నేను అనుకోను. అవి ఆయన మాటలు మెడికల్ కాలేజీల విషయంలో కానీ,
పారిశ్రామికవేత్తల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, యువత విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ మీరు ఏదైనా తీసుకోండి, ఏ వర్గం తీసుకున్నా, ఏ సెగ్మెంట్ తీసుకున్నా కూడా ఆయన మాట్లాడే మాటలకు సాటి రారు ఎవరును. సరే, ఇక అమరావతి నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమం, ఒక ఈవెంట్ జరిగింది విజయవాడలో. అక్కడ సజ్జల గారు వచ్చారు, వారు మాట్లాడారు. ఇంకా కొంతమంది మాజీ ఆర్థిక మంత్రి బొగ్గన గారు వచ్చారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఆయన ఏం మాట్లాడతారు, 2047 విజన్ డాక్యుమెంట్ ఏంటి, దానికి ఇప్పటి నుంచి ప్రణాళిక ఏంటి, గత 5 ఏళ్లలో అంతకుముందు 5 ఏళ్లలో ఏం జరిగింది, ఒకవేళ ప్రభుత్వం కొనసాగుంటే ఏం జరిగి ఉండేది, దేశం పెట్టుకున్న టార్గెట్కి రాష్ట్రం ఏ రకంగా బాసటగా నిలవాలి, ఆ విజన్ ఎలా మ్యాచ్ చేయాలి, అమరావతిలో ఏం చేయబోతున్నాము, రానున్న 5 ఏళ్ళు ఏంటి, 10 ఏళ్ళు ఏంటి, ఇది బికాజ్ ఆయన అదే ఆలోచిస్తారు, అదే చెప్తారు. అందులో పెద్ద ఏమి డీవియేషన్స్ కానీ యాంబిగ్విటీస్ కానీ ఉండవు. వేరేస్ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ఏమంటారంటే, ఇది ఇక్కడ ఏంటంటే అసలు డ్రామా 2019 వెనక్కి వెళితే, అంటే అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎస్ అమరావతి రాజధాని, 30,000 ఎకరాలు కాదు అంతకన్నా ఎక్కువ భూమి కావాలి, బ్రహ్మాండమైన రాజధాని కట్టాలన్నారుగా. మరి చంద్రబాబు నాయుడు అదే కదా ఆలోచన చేశారు, రైతుల దగ్గర నుంచి పూలు చేశారు కదా. ఏం చేశారు దాన్ని 5 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇందాకనే చెప్పాను నేను, దాన్ని ఎంత అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకు ఎక్కినంత విషయం ఇంక అసలు ఎక్కడ మనం ఊహించాం. రైతుల్ని, అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళని, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని, అందరినీ ఒక దొంగల్లాగా, లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, చాలా అన్యాయంగా. పోనీ వాళ్ళు అన్న 3 ముక్కలాట తీసుకొచ్చిన దాన్నన్నా సక్సెస్ చేశారంటే ఏ ఒక్క ముక్కకి న్యాయం చేయలేదు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, ఏం చేశారు విశాఖని? ఇవాళ రుషికొండ మొత్తం అంతా డిప్పకొట్టినట్టు చేసేసి అక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్స్ మీరు నిర్మించుకుంటే వాళ్ళు ఏమైంది అది? అంటే ఆ 3 ముక్కలాట కూడా సరిగా ఆడలేదని చెప్పడం నా ఉద్దేశం. సో వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఏమంటారంటే, అంటే అక్కడ అడిగిన జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అవును ఒకవేళ మేము గెలిస్తే మళ్ళీ అమరావతి కదా రాజధాని, అక్కడ సచివాలయం ఉంది, రాజధాని ఉంది అని చెప్తూ, ఆల్రెడీ అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఇంకొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏంటి అని ఇక్కడ పట్టుకోవాలి మీరు. అంటే ఆ ఉన్న 4 బిల్డింగ్లు చాలు, మీరు అక్కడి నుంచి నడిపించండి. ఒకవేళ రేపు పొరపాటున మేము గెలిస్తే ఆ 4 బిల్డింగ్లే కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి మార్చేయచ్చు, షిఫ్ట్ చేసేయచ్చు. పొరపాటున ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మించేస్తే 70 నుంచి 100%, 80% కట్టేస్తే అప్పుడు ప్రజలు చెయ్యి అంటారు, మళ్ళీ వెనక్కి వెళ్తామంటే. అందుకని ఇది ఒక కొత్త డ్రామాలాగా అనిపించింది నిన్న మాట్లాడుతుంటే ఆయన. కానీ విషయం ఏంటంటే ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకని ఇది ఫస్ట్ టైం అయితే నిజమేమో అనుకునే ఒక ప్రమాదం ఉంటుంది. కానీ 2019 ఆల్రెడీ చూశారు కదా వాళ్ళు ఏం మాట్లాడారు. 2019 అధికారం వచ్చాక 5 ఏళ్ళు ఏం చేశారు. ఇప్పుడు అధికారం పోయాక కూడా అటు ఇటు మళ్ళీ గంతులేశారు అమరావతి విషయంలో. బహుశా ఇంత ఫర్మ్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఫస్ట్ టైం, అవును మేము గెలిస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది కదా అంటే అందరూ అమ్మో నిజమేనేమో, అసలు వీళ్ళు మారిపోయారేమో అనుకుంటారు. కానీ దాని వెనకాలన్న రాజకీయము, దాని వెనకాలన్న పొలిటికల్ డ్రామా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సో ఈ అన్ని అంశాలు మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అలాగే నిన్న ఆయన ఏమంటారు, పారిశ్రామికవేత్తలు మా హయాంలో బ్రహ్మాండంగా ఉన్నారు, ఎక్కడికి పారిపోలేదని. ఎందుకు అమర్రాజా బ్యాటరీస్ని మీరు బెదిరించి పారిపోయేలా చేయలేదా? శ్రీ సిటీలో ఉన్న వ్యాపారవేత్తలను బెదిరించలేదా? లేకపోతే సింగపూర్ వాళ్ళకి ఇప్పుడు కూడా మీరు లెటర్లు రాయట్లేదా పార్టిసిపేట్ చేయొద్దు అమరావతిలో అని? అలాగే పెట్టుబడులు రాకుండా కంపెనీలకు మీరు దొంగ మెయిల్స్ పెట్టట్లేదా? అంటే ఇవన్నీ తెలిసి కూడా